హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకు చాలామంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఏం చేసినా కానీ తగ్గట్లేదు, రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తున్నాము స్టిల్ తగ్గట్లేదు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ యూస్ చేస్తున్నాం స్టిల్ తగ్గట్లేదు, సీరమ్స్ ఇవి ఏం ట్రై చేసినా కానీ తగ్గట్లేదు అని చెప్పారు. ఏదైనా టిప్ ఉంటే చెప్పమని అడిగారు. సో వాళ్ళందరికీ అన్నమాట ఇది. సో హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే పూర్ డయట్ వల్ల అవ్వచ్చు, మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అవ్వచ్చు, లేదు అంటే బోల్డ్ అనే ఆలోచనలు దీనివల్ల అవ్వచ్చు, జాబ్ స్ట్రెస్, వీటన్నిటి వల్ల, ఇంకా ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. మీరు హెయిర్ కేర్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఇలా బోల్డ్ అనే రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే తగ్గడం చాలా కష్టం, అది నాకు కూడా తెలుసు. సో ఇప్పుడు మీ అందరికీ యూజ్ అయ్యేలాగా ఒక చిన్న టిప్ అనమాట. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక జ్యూస్ చెప్తాను హెయిర్ ఫాల్ తగ్గడానికి. దీన్ని మీరు వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ జ్యూస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. దీన్నే ఇంగ్లీష్లో మొరింగా అంటారు, మొరింగా లీవ్స్ అని. ములక్కాళ్ళు ఉంటాయి కదా, వాటి ఆకులు అన్నమాట. వీటిని ఒకవేళ మీ దగ్గరలో కనుక మునగాకు అందుబాటులో లేదు అంటే కనుక మీరు మొరింగా పౌడర్ కూడా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీది తీసుకోండి, అదే బాగా పనిచేస్తుంది. సో ఈ మునగాకు హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒక సూపర్ హీరోలా పనిచేస్తుంది మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి. ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ మునగాకులో ఉండే న్యూట్రియంట్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన స్కాల్ప్ని నరిష్ చేసి కొత్త జుట్టు వచ్చేలా చేస్తాయి అన్నమాట. హెల్దీ హెయిర్, అది కూడా కొత్త జుట్టే కాకపోతే హెల్దీగా వచ్చేలాగా చేస్తాయి. ఈ మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, వాటిని బలపరుస్తాయి. అంతేకాకుండా వాటిని బలపరచడమే కాకుండా హెయిర్ బ్రేకేజ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ వాటిని తగ్గిస్తాయి అన్నమాట. ఇవి మీ హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసి మీ హెయిర్ని సాఫ్ట్గా, హెల్దీగా ఉంచుతాయి. అండ్ అంతేకాకుండా ఈ మునగాకులో విటమిన్ ఏ, బి, ఇంకా జింక్, ఐరన్ ఇలాంటివి కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ ఫాల్ని ఇవన్నీ కలిసి తగ్గిస్తాయి. ఎందుకంటే వీటిల్లోనే మనకి కావాల్సిన ఐరన్, జింక్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి వీటిల్లో. సో మీరే ఆలోచించుకోండి. అండ్ వీటిల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవి ఏం చేస్తాయంటే మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రాంగ్గా చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, ఒకే ప్లేస్లో హెయిర్ ఊడిపోవడం ఇలా అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ని ఇవి స్ట్రాంగ్గా చేస్తాయి ఫస్ట్. సో మనకి హెయిర్ అనేది హెల్దీగా వస్తూ స్ట్రాంగ్గా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఎవరికైనా హెయిర్ థిన్నింగ్ ఇలాంటివి ఉన్నా కూడా తగ్గుతుంది అన్నమాట. అది ఈ మునగాకులో అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కెరటిన్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇవి మన హెయిర్కి ఒక మంచి ప్రోటీన్ అన్నమాట, ఒక మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లాగా పనికొస్తాయి. సో ఇందాక చెప్పినట్టు చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఐరన్ డెఫిషియన్సీ వల్ల, లేదు అంటే ఇలా పూర్ డయట్ ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పా కదా. చాలామంది హెయిర్ ఫాల్ తగ్గించుకొని హెయిర్ గ్రోత్ కోసం ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటారు, మళ్ళీ జింక్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటారనమాట. విటమిన్ డెఫిషియన్సీ ఉంటే వాటి కోసం ఇంజెక్షన్స్ చేసుకోవడం, లేదంటే ఆ టాబ్లెట్స్ యూస్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఈ ఒక్క జ్యూస్ తాగారు అంటే ఈ ఒక్క దానిలోనే మొత్తం మనకు కావాల్సిన విటమిన్స్ ఉన్నాయి, దాని తర్వాత న్యూట్రియంట్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన స్కాల్ప్, మన హెయిర్ హెల్త్కి చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. సో మీరు ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అన్ని టాబ్లెట్స్ వాడే బదులు. ఎవరైనా అన్ని టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటే కనుక అవి ఆపేసి ఇది ఒక్కటి తాగండి, సరిపోతుంది. అండ్ చాలామంది హెయిర్ గ్రోత్కి టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, సప్లిమెంట్స్. వాటికన్నా కూడా నన్ను అడిగితే ఇది న్యాచురల్గా మంచిది,
పైగా ఆయుర్వేదిక్ మెడిసిన్లా అనుకుని దీన్ని మీరు జ్యూస్లా తాగండి, సరిపోతుంది ప్రతిరోజు. సో ఇన్నున్నాయి బెనిఫిట్స్ ఈ మునగాకుల్లో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్యారెట్స్ అన్నమాట. క్యారెట్స్ గురించి నేను ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను. క్యారెట్స్ వల్ల మన స్కిన్కి, హెయిర్కి, ఐస్కి, టోటల్ బాడీ హెల్త్కే చాలా మంచిది అని. రోజుకి ఒక క్యారెట్ తిన్నా, లేదు అంటే క్యారెట్ జ్యూస్ తాగినా సరే. క్యారెట్స్లో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, మన స్కాల్ప్ హెల్త్కి కావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ క్యారెట్స్లో కూడా విటమిన్ ఏ ఉంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి వల్ల మన స్కాల్ప్కి అయితే చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, హెయిర్ ఫాల్ ఉంటాయి అవి తగ్గి. సో ఈ క్యారెట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి హెయిర్ గ్రోత్కి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి క్యూకుంబర్, కీరదోసకాయ. దీని గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఈ కీరదోసకాయల్లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఇది మన స్కాల్ప్ని, హెయిర్ ఫాలికల్స్ని, వీటన్నిటిని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ కీరదోసకాయలు. ఈ కీరదోసకాయల్లో విటమిన్ ఏ, సి, సిలికా, సల్ఫర్, పొటాషియం ఇవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హెయిర్ ఫాల్ని తగ్గించడమే కాకుండా హెల్దీ హెయిర్ని ప్రమోట్ చేస్తాయి అండ్ అంతేకాకుండా స్కాల్ప్ని నరిష్ చేస్తాయి. ఈ కీరదోసకాయలు ఏం చేస్తాయంటే మన స్కాల్ప్ని హైడ్రేటింగ్గా ఉంచుతాయి, మాయిశ్చర్డ్గా. దానివల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంటూ హెల్తీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. స్కాల్ప్ ఎప్పుడైతే హైడ్రేటింగ్గా ఉంటుందో అప్పుడు హెల్తీ హెయిర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కీరదోసకాయలు హైడ్రేటింగ్గా ఉంచుతూ హెల్తీ హెయిర్ని ప్రమోట్ చేస్తాయి, హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి అన్నమాట. అండ్ చాలామందికి డ్రైనెస్ ఉంటుంది హెయిర్లో, బాగా డ్రై అయిపోతూ హెయిర్ అనేది ఫ్రిజీగా ఇలా ఉంటుంది. సో ఈ కీరదోసకాయలు వాటిని కూడా తగ్గిస్తాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ మూడు మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి, సపోర్ట్ చేస్తాయి హెల్దీ హెయిర్ రావడానికి. సో ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. సో ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీని ప్రిపరేషన్ కూడా చెప్పేశాను అండ్ దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పా కదా. సో ఇంకా మీరే ఆలోచించుకోండి. వీక్లీ వన్స్ తాగండి ఇది. దీనివల్ల చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. డెఫినెట్గా ఇది మీరు తాగుతూ ఉంటే కనుక మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా అది డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే వీటిల్లోనే మన స్కాల్ప్ హెల్త్కి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి, మన హెయిర్ గ్రోత్కి కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి ఈ ఒక్క జ్యూస్లో. మీరు నార్మల్గా తాగలేకపోతున్నాము అనుకుంటే కనుక నిమ్మకాయ పిండుకొని తాగేసేయండి. మిక్సీ వేసే టైంలోనే మీరు ముందుగానే నిమ్మకాయ పిండేసుకుని తర్వాత మిక్సీ చేసేసుకుని ఆ జ్యూస్ని స్ట్రెయిన్ చేసి తాగినా పర్లేదు, లేకపోతే చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా తాగేసినా కూడా పర్లేదు. అన్ని ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు, హెయిర్ ఫాల్ అయిపోతుంది అని అంతలా బాధపడే బదులు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ జ్యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. ఏమున్నాయి, మునగాకు, క్యారెట్స్, క్యూకుంబర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అందుబాటులోనే ఉంటాయి. ఇటు వచ్చి మీకు మొరింగా లీవ్స్ ఒక్కటి దొరకాలి. అవి దొరకలేదు అంటే కనుక పౌడర్ కొనుక్కోండి. మీకు పౌడర్ కావాలి అంటే కనుక ఆన్లైన్లో తీసుకోవచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదు అంటే బయట కూడా కొనుక్కోవచ్చు. లేదు మీ ఎవరికైనా లింక్ కావాలి అంటే కనుక కామెంట్లో అడగండి. ఈ జ్యూస్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంటే కనుక, హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అన్నా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఈ జ్యూస్ గురించి ఈ వీడియో. నాకు తెలిసి నేను మంచి టిప్పే చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం అన్నీ దీనిలోనే ఉన్నాయి. ఒక్క జ్యూస్లో హెయిర్ కేర్ మొత్తం దీనిలోనే ఉంది. సో మీరే ఆలోచించుకోండి. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.